మేడం ఏం లేదు, మొన్ననే టెట్ రాసినాం, డిఎస్సి అది కూడా మెగా డిఎస్సి అన్నారు. ఈ ప్రభుత్వం వస్తే మీకు ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి 25,000తో మెగా డిఎస్సి ఇస్తామన్నారు. 11,000 వేసిరు, అది కూడా వేసిర్రు. సరే మాకు టైం కావాలి సార్ చదువుకోవడానికి అంటే మొన్ననే టెట్ రాసినాం, రిజల్ట్ మొన్ననే వచ్చింది. కనీసం 3 నెలలు టైం ఇవ్వండి సార్ అంటే టైం ఇయ్యారంట. ఎగ్జామ్ మీరు పెట్టిన షెడ్యూల్కి ఎగ్జామ్ రాయాలంట. మేమేమైనా రోబోలం కాదు కదా బుక్కులు స్కాన్ చేయడానికి, మీరు చెప్పినట్టు చేయడానికి. అదే మీరు ఎలక్షన్ అయితే 6 నెలలు ఓడిగించుకోవట్టు, నెలకు ఓడిగించుకుంటే ఎంతలో ఓడిగించుకుంటారు. మరి న్యాయపరమైన డిమాండ్ అడిగితే ఎందుకు చేస్తలేరు? ఎందుకు వెనకడుగు వేస్తుంది ప్రభుత్వం? ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మేము. ఈ ఉద్యమం ఇలాగే సాగుతుంది. డిఎస్సి షెడ్యూల్ వెంటనే వాయిదా వేయాలి. వాయిదా వేయకపోతే ఈ డిమాండ్ మా ధర్నా రాస్తారోగులు ఇదే విధంగా చేస్తాం. మేము వెనకాడం. ఇది మా ప్రత్యేకమైన డిమాండ్. మా న్యాయపరమైన డిమాండ్ మీరు నెరవేర్చాలి, తప్పకుండా చేయాలి. మీరు ప్రభుత్వం కాదంటారు. మొన్నేమో 22 లక్షల మంది పిల్లలు ఎదురు చూస్తున్నారు అంటారు. ఇన్ని రోజులు ఏమైంది? ఆ పిల్లలు ఇన్ని రోజులు చదువు చెప్పేటోళ్ళు ఎవరు లేరా? ఇప్పుడే కావాలా పంతులు ఇప్పుడే కావాలా? పంతులు ఇప్పుడు లేకపోతే వాళ్ళు ఒక 2 నెలలు పొడిగిస్తే ఏమైనా అవుతుందా? పిల్లలు ఏమో ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇన్ని రోజులు ఎదురు చూస్తారు. ఇప్పుడు ఏమైనా ప్రత్యేకంగా అవుతుందా? కావట్లేదు కదా. మా న్యాయపరమైన డిమాండ్ నెరవేర్చాలి. ఒక 2 నెలలు డిఎస్సి వాయిదా వేయాలి, షెడ్యూల్ వెంటనే వాయిదా వేయాలి. ఇది మా న్యాయపరమైన. ఖచ్చితంగా వాయిదా వేయకపోతే ఈ ఉద్యమం ఇలాగే సాగుతుంది అని ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం. ఇది మా ప్రత్యేక డిమాండ్. మేము ఏదైనా చేసినా కానీ ఇలాగే చేస్తాం. మీరు డిఎస్సి వాయిదా వేయాలి, వెంటనే వాయిదా వేయాలి. అది మేము ప్రధానంగా ఒకటే అడుగుతున్నాం సీఎం గారిని మరియు విద్యాశాఖను. మరి డిఎస్సి వేసిరు, టెట్టు తర్వాత ఒక 30 రోజులు కనీస వ్యవధి లేకుండా డిఎస్సి వేశారు. మేము నిరుద్యోగులమైన మేము మార్పు కావాలని చెప్పేసి మార్పు కోరుకొని మార్పులో భాగంగా మరి మీ ప్రభుత్వానికి సపోర్ట్ చేశాము, మద్దతు ఇచ్చాం. మరి ఈరోజు మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిరో మేనిఫెస్టోలో భాగంగా మెగా డిఎస్ అన్నారు. మరి 11,000 మెగా డిఎస్ అనిపించుకోదు, కనీసం 25,000 వేస్తే మెగా డిఎస్ అంటారు. మరి కనీసం మెగా డిఎస్సి వేసి మా విద్యార్థుల సమస్యను తీర్వాలి. కానీ మరి మొన్న టీజీపీఎస్సీ ముట్టడిలో సైతం మరి ముళ్ళ కంచెను మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే వేసిరో మరి ఈ రోజు కూడా ముళ్ళ కంచెలు తెలంగాణ ప్రభుత్వంలో అది మన రాజధాని నగరంలో కనిపిస్తున్నాయి. మరి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ వ్యవస్థ మంత్రులందరూ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి విద్యార్థులను ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో మేము పోరాడినామో మరి ఆ రోజులో మాకు గుర్తొస్తున్న సందర్భం ఇది. కాబట్టి 4th పిల్లర్ మీరు మీడియా పరంగా నేను ఒకటే ప్రశ్నిస్తున్న ప్రభుత్వాన్ని, డిఎస్సిని ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయాలి. అందులో మరి 25,000 మెగా డిఎస్ చేసి వీళ్ళు ఏదైతే మార్పు అన్నారో ఆ మార్పులో భాగంగా డిఎస్సిని ఖచ్చితంగా వేయాలి. మరి విద్యార్థులను న్యాయం చేయాలి అని చెప్పి మా విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఎక్కడో మేము పల్లె ప్రాంతాల నుంచి ఎక్కడో దూరం నుంచి వస్తున్నాము. మరి ఇక్కడ హాస్టల్లో కనీస సౌకర్యాలు లేకుండా మరి ఇక్కడ ఏదో ఉంటున్నాం కేవలం మా భవిష్యత్తు కోసం అని చెప్పి మేము ఈ పోరాడుతున్నాం. కొందరు అంటారు వీళ్ళు పేడ ఆర్టిస్టులు అంటారు. పేడ ఇంతమంది పేడ ఎక్కడ ఉంటారా? ఇది సమంజసమైన ప్రశ్నేనా? ప్రభుత్వాన్ని మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని పేడ ఆర్టిస్ట్ అంటారు. ఈరోజు మేము ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చి చేస్తుంటే కూడా మన రాష్ట్రలోకంలో చేయలేని సందర్భం కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. డిఎస్సిని వెంటనే పోస్ట్పోన్ చేయాలి. అదేవిధంగా 25,000 మెగా డిఎస్సి వెంటనే ఖచ్చితంగా వేయాలని మేము ఈ విధంగా మీ మీడియా ముఖంగా వారిని డిమాండ్ చేస్తున్నాం. ఏదంటే మెగా డిఎస్సి వేయాలి, 25,000 మెగా డిఎస్సి వేయాలి, 3 నెలలు టైం ఇవ్వాలి, టెట్టు నార్మలైజేషన్ చేయాలి. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఈ ఫస్ట్ 16,000 సంతకం డిఎస్సి మీద పెట్టుకుని ఇంకా 3,000 కలిపి 20,000 చేస్తారట. ఆ రాష్ట్ర సీఎం చూసి మన రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. ముఖ్యంగా ఏంటంటే ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. 11,000 పోస్టులే కాదు, 25,000 తోటే మెగా డిఎస్సి. ఒకవేళ ఇప్పుడు 25,000 కాకుండా ఇప్పుడు ఆల్రెడీ షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది. మరి షెడ్యూల్ రిలీజ్ అయింది కదా, మీకు ఓకేనా? మాకు షెడ్యూల్ రిలీజ్ అయినా ఓకే కాదు. ఎందుకు డిఎస్సి పోస్ట్పోన్ చేయరు? సీఎం గారు పేదల పక్షం అన్నారు, నిరుద్యోగుల పక్షం అన్నారు, మెగా డిఎస్సి వేస్తామన్నారు. వాళ్ళ వాగ్దానాలు ఏమాత్రం వాళ్ళు నిలబెట్టుకోవట్లేదు. ఖచ్చితంగా ఇది సీఎం వరకు వెళ్ళాలి. మా నిరసన మేము తెలియజేయడానికి మాకు అవకాశం ఇవ్వట్లేదు. ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్నారు. పూర్తి స్థాయిగా మేము విద్యాశాఖ దగ్గరికి వెళ్ళక ముందుకే రోడ్డు మీద అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. నిల్చొని ఎందుకు అరెస్ట్ చేస్తారండి? లేదు, డిఎస్సి అభ్యర్థులే ఎక్కువగా ధర్నా చేశారు. కానీ మేము డిఎస్సిని పోస్ట్పోన్ చేయమంటే గ్రూప్ 2 పోస్ట్పోన్ చేశారు. గ్రూప్ 2 వారు ఏం చెప్పారు? మళ్ళీ మాకు పోస్టులు పెంచాలి అన్నారు. అంతేగాని వాయిదా వేయమని అడగలేదు. డిఎస్సి వాళ్ళు ఎక్కువ స్థాయిలో ఉన్నారు. ఇది పోస్ట్పోన్ చేయమంటే వేరే చేస్తారు. ఎలా అర్థమవుతుంది? వాళ్ళకు జ్ఞానం ఉందా ఏమన్నా?